గైస్ నమస్తే శనార్థులు. ఈరోజు కొన్ని ఫ్రెష్ అప్డేట్స్ తీసుకొచ్చిన చూడురు. విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక ఇన్స్టాగ్రామ్ లైక్ వల్ల చిన్న కాంట్రవర్సీ క్రియేట్ అయింది. నార్త్ ఇన్ఫ్లుయెన్సర్ అవనీత్ కౌర్ అనే ఫ్యాన్ పేజ్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. దాని మీద విరాట్ కోహ్లీ లైక్ చేయడం ఫ్యాన్స్ నోటీస్ చేశారు. ఇది చాలా ఫాస్ట్ గా వైరల్ అయి సోషల్ మీడియాలో మీమ్స్ మరియు రూమర్స్ క్రియేట్ అయ్యాయి. విరాట్ కి అవనీత్ నచ్చిందా అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. విరాట్ కోహ్లీ ఆల్రెడీ చాలా పాపులర్ మరియు మ్యారీడ్ మ్యాన్ కాబట్టి స్పెక్యులేషన్స్ పెరగడంతో ఈ విషయంపై కోహ్లీ ఇన్స్టా స్టోరీలో క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను ఫీడ్ క్లియర్ చేస్తున్నప్పుడు ఇన్స్టా ఆల్గోరిథం వల్ల యాక్సిడెంటల్ గా లైక్ అయిపోయింది. నాకు ఏమి ఇంటెన్షన్ లేకుండే. దయచేసి అన్నెసెసరీ అజంప్షన్స్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ అని క్లారిఫికేషన్ ఇచ్చాడు. కానీ చాలా మంది ఇంకా మీమ్స్ వేస్తూ విరాట్ కోహ్లీ అబద్ధం చెప్తున్నాడని డౌట్ పడుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ షారూక్ ఖాన్ మరియు అల్లు అర్జున్ గురించి. వాళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద కొలాబ్ మూవీ రావచ్చని చాలా మంది అనుకుంటున్నారు. రీసెంట్ గా ఒక ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఓవరాల్ సినిమా హైప్ పెంచడానికి నార్త్ సూపర్ స్టార్స్ మరియు సౌత్ సూపర్ స్టార్స్ కలిసి మూవీస్ చేయాలి అని చెప్పాడు. ఎగ్జాంపుల్ గా ఇమాజిన్ చేయండి, షారూక్ ఖాన్ మరియు అల్లు అర్జున్ కలిసి ఒక మూవీ చేస్తే ఎంత మంది చూస్తారో, ఎంత బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వస్తుందో. దానికి కరణ్ జోహార్ కూడా ఇప్పుడు వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ కలిసి చేస్తున్నారు. అది కూడా చాలా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. సో ఇలాంటి కొలాబరేషన్స్ వల్ల ఇండియన్ సినిమాలో యూనిటీ పెరిగి సౌత్ నార్త్ డివైడ్ తగ్గుతుంది. నెక్స్ట్ అప్డేట్, భార్య ముక్కు అందంగా ఉందని కొరికి తిన్న భర్త. ఈ ఇన్సిడెంట్ వెస్ట్ బెంగాల్ లోని నాదియా డిస్టిక్ లో బెర్పరా అనే ప్రాంతంలో జరిగింది. బప్పన్ షేక్ అనే వ్యక్తి తన భార్య మధు నిద్రలో ఉన్నప్పుడు ఆమె ముక్కుని గట్టిగా కొరికేశాడు. దానితో మధుకి బాగా రక్తం వచ్చింది. మధు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేసింది. తన భర్త బప్పన్ షేక్ ఎప్పుడు నీ ముక్కు చాలా అందంగా ఉంది, ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే కొరికేస్తాను అని అంటుండేవాడు. చివరికి ఈ రోజు అలాగే చేశాడు అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. నెక్స్ట్ అప్డేట్, ఒక స్టూడెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ లో అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. ఫ్రెండ్స్ అందరూ తనని ట్రోల్ చేశారు. కానీ షాకింగ్ ఏంటంటే తన పేరెంట్స్ మాత్రం పార్టీ చేసుకున్నారు. కర్ణాటకలోని ఒక 10th క్లాస్ స్టూడెంట్ అభిషేక్ బసవేశ్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన బోర్డ్ ఎగ్జామ్స్ లో అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాక కూడా తన పేరెంట్స్ అతనిని ఎంకరేజ్ చేయడానికి పార్టీ పెట్టారు. అభిషేక్ కి 600 లో నుంచి 200 మార్క్స్ వచ్చాయి. అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోయాడు. ఫ్రెండ్స్ అందరూ తనని ట్రోల్ చేశారు. కానీ పేరెంట్స్ మాత్రం కొట్టడం లేదా తిట్టడం లాంటిది చేయకుండా కేక్ కట్ చేసి స్వీట్స్ పెట్టారు. కేక్ మీద తన స్కోర్ 32% అని రాశారు. తన హార్డ్ వర్క్ ని అప్రిషియేట్ చేసి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యావు కానీ జీవితంలో కాదు, నెక్స్ట్ అటెంప్ట్ లో పాస్ అవ్వచ్చులే అని పేరెంట్స్ సపోర్ట్ చేశారు. అభిషేక్ కి చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ వల్ల కొంచెం మెమరీ ప్రాబ్లం ఉంది. కానీ తన పేరెంట్స్ తన ఎఫర్ట్స్ ని చాలా వాల్యూ చేశారు. ఈ పాజిటివ్ పేరెంటింగ్ కి చాలా మంది సోషల్ మీడియాలో అప్రిషియేట్ చేస్తున్నారు. అభిషేక్ కూడా, నా ఫ్యామిలీ నేను ఫెయిల్ అయ్యాక కూడా నన్ను ఇంత సపోర్ట్ చేస్తుంది, నేను వాళ్ళ కోసం నెక్స్ట్ టైం డెఫినెట్లీ పాస్ అవుతానని చెప్పాడు. నెక్స్ట్ అప్డేట్, నా అన్వేషణ మీద కేసు ఫైల్ చేశారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్ మేనేజ్మెంట్ మీద 300 కోట్ల బెట్టింగ్ స్కామ్ గురించి వీడియో చేసి తెలంగాణ జీడీపీ జితేందర్, ఇంకొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి మీద సీరియస్ ఎలిగేషన్స్ వేయడం వల్ల తెలంగాణ సైబర్ పోలీస్ వాళ్ళు అన్వేష్ మీద ఎస్యూఓ మోటోగా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. అన్వేష్ తన వీడియోలో ఈ మెట్రో మేనేజింగ్ టీం వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి ఆఫీషియల్స్ 300 crores తీసుకున్నారని చెప్పాడు. ఈ ఎలిగేషన్స్ ని పోలీస్ బేస్లెస్ అని చెప్పి అన్వేష్ మీద డిఫేమేషన్, పబ్లిక్ మిస్చీఫ్ మరియు ఐటీ యాక్ట్ వయలేషన్స్ తో కేసు పెట్టారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్, ఇండియా రీసెంట్ గా పాకిస్తాన్ కి వెళ్లే రివర్ వాటర్ ఫ్లో ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. ఎస్పెషల్లీ బగ్లిహార్ అండ్ కిషన్ గంగా డ్యామ్స్ దగ్గర. ఇది April 22 పహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ కి రెస్పాన్స్ గా ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసి వాటర్ రిలీజ్ ని కట్ చేసింది. పాకిస్తాన్ ఆల్రెడీ సివియర్ డ్రాఫ్ట్ ఫేస్ చేస్తుంది. రీసెంట్ గా అక్కడ 40 to 70% వర్షాలు తక్కువ పడడం వల్ల మేజర్ డ్యామ్స్ లో వాటర్ లెవెల్స్ డేంజరస్ గా తగ్గిపోయాయి. అగ్రికల్చర్ అండ్ సిటీస్ కి వాటర్ షార్టేజ్ అనేది పెరిగింది. ఇండస్ రివర్ సిస్టమ్ పైనే డిపెండెన్సీ ఎక్కువ ఉండడం వల్ల పాకిస్తాన్ లో సివియర్ వాటర్ షార్టేజ్ అవ్వచ్చు. దీని మీద పాకిస్తాన్ గవర్నమెంట్ ఇండియాకి వార్నింగ్ ఇచ్చింది. వాటర్ ఫ్లో ని స్టాప్ చేయడం అంటే డిక్లరేషన్ ఆఫ్ వార్ లాగా కన్సిడర్ చేస్తాం అని చెప్పింది. నెక్స్ట్ అప్డేట్, ప్రముఖ యోగా గురు పద్మశ్రీ అవార్డు విజేత స్వామి శిస్వానంద గారు 128 years తర్వాత వారణాసిలో తన ఇంటి దగ్గర 2 రోజుల క్రితం శ్వాస విడిచారు. ఆయన 1896 August 8న బంగ్లాదేశ్ లో ఉన్న స్లైహెట్ జిల్లాలో జన్మించారు. నెక్స్ట్ అప్డేట్, చనిపోయిన తర్వాత కూడా 6 ప్రాణాలను కాపాడాడు. వరంగల్ డిస్టిక్ వదనపేట్కి చెందిన రమణ ట్రాక్టర్ యాక్సిడెంట్ లో గాయపడడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయింది. డాక్టర్స్ బ్రెయిన్ డెడ్ అని క్లారిఫై చేశాక రమణ ఫ్యామిలీ మెంబర్స్ చాలా పెద్ద మనసుతో తన అవయవాలను దానం చేయడానికి రెడీ అయ్యారు. ఈ అవయవ దానం వల్ల రమణ చనిపోయిన తర్వాత కూడా 6 ప్రాణాలను కాపాడాడు. తన కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంది జీవితాలను రక్షించింది. నెక్స్ట్ అప్డేట్, హైదరాబాద్ కాంచి గచ్చిబౌలిలో జరిగినట్టే ఇప్పుడు ద్వారకా ఫారెస్ట్ లో కూడా జరుగుతుంది.
రైల్వేస్ ప్రాజెక్ట్ కోసం 30 ఎకర్స్ ఫారెస్ట్ ని మెటల్ ఫెన్సింగ్ తో లాక్ చేశారు. ఇక్కడ నివసించే వైల్డ్ ర్యాబిట్స్, జంగల్ క్యాట్స్, లిజర్డ్స్, 65 టైప్స్ ఆఫ్ బర్డ్స్, పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ యానిమల్స్ కి ఈ ఫెన్సింగ్ కేజ్ లో నుంచి బయటికి వెళ్లడానికి దారి లేదు. రైల్వే అథారిటీస్ ట్రీస్ కట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది ఈకో సిస్టమ్ కి పెద్ద థ్రెట్. ఈ ఫారెస్ట్ ఢిల్లీలోని పొల్యూషన్ తగ్గిస్తుంది, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తుంది, మైగ్రేటరీ బర్డ్స్ కి షెల్టర్ ఇస్తుంది. ఇప్పుడు యానిమల్స్ కి ఫుడ్, వాటర్ లేక రోడ్స్ మీద రావడంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. లోకల్ యాక్టివిస్ట్, సిటిజన్స్ ప్రొటెస్ట్ చేసి సుప్రీం కోర్టులో కేసు వేశారు. కోర్టు ట్రీ కటింగ్ కన్స్ట్రక్షన్ ఆపమని ఆర్డర్ ఇచ్చింది. నెక్స్ట్, అందరూ రాక్ స్టార్ గేమ్స్ ని ట్రోల్ చేస్తున్నారు. అవును గైస్, రాక్ స్టార్ గేమ్స్ వాళ్ళు ట్రీజర్ లో ప్రామిస్ చేసింది 2025 లో గేమ్ రిలీజ్ అవుతుందని. కానీ నిన్న వాళ్ళు GTA 6 ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ఇచ్చారు. గేమ్ ఇప్పుడు May 26, 2026 కి పోస్ట్ పోన్ చేశారు. ఆల్రెడీ 12 years అయిపోయాయి ఈ గేమ్ ని డెవలప్ చేస్తూ. అండ్ ఒక వారమో నెలనో కాదు, ఇంకొక సంవత్సరం వరకు పోస్ట్ పోన్ చేశారు ఈ రిలీజ్ ని. అఫ్ కోర్స్ దీని మీద కూడా చాలా మీమ్స్ చేస్తున్నారు చూడండి. నేను నా ఫ్రెండ్స్ GTA 6 వస్తుందని వెయిట్ చేస్తూ ముసలివాళ్ళం అయిపోయాం. GTA 6 డెవలపర్స్ కి పాస్ట్ 12 years లో ఏమి చేయాలో అర్థం కాలేదనిపిస్తుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా వాళ్ళని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా దీని మీద రియాక్ట్ అయితూ లాంగెస్ట్ డెవలప్మెంట్ పీరియడ్ ఫర్ ఎ వీడియో గేమ్ 14 years 43 days డ్యూక్ నుకెమ్ ఫర్ ఎవర్ గేమ్ కి పట్టింది. ఇప్పుడు GTA 6 ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా అని అడుగుతున్నారు. దీని మీద డామినోస్ కూడా రిప్లై ఇచ్చింది, గేమ్ డెలివరీ చేయలేమంటే చెప్పండి, మేము హెల్ప్ చేస్తామని. చలో ఫ్రెండ్స్, మళ్ళీ ఈ రోజుకి ఇంతే. రేపటి ఫ్రెష్ అప్డేట్స్ తో కలుద్దాం. బాయ్.